ఎన్డీఏలో టీడీపీ చేరికపై సస్పెన్స్ కొనసాగుతున్న వేళ ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ నేడు ఢిల్లీకి వెళ్తున్నారు. బీజేపీ అగ్రనేత కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఇరువురు సమావేశమవబోతున్నారు. ఈ భేటీలో పొత్తుపై చర్చించనున్నారని తెలుస్తోంది. ఇక చంద్రబాబు ఇప్పటికే ఢిల్లీ వెళ్లి అమిత్ షాను కలిసి చర్చించిన సంగతి తెలిసిందే. అయితే పొత్తుపై ఎలాంటి ప్రకటన రాలేదు. నేటి భేటీలో పొత్తుపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. సో ఇక ఇవాళ టీడీపీ జనసేన అధినేతలు హస్తినకు వెళ్తున్నట్లుగా సమాచారం తెలుస్తోంది. సో దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఇవాళ జనసేన టీడీపీ అధినేతలు అయితే హస్తినాకు వెళ్తున్నట్టయితే తెలుస్తోంది. బీజేపీ అధినేతలను కలిసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మరి ఇవాల్టితో పొత్తుల అంశం మీద క్లారిటీ వచ్చే అవకాశం ఎంతవరకు ఉంది? పడుతున్న వేళ పొత్తులపై పూర్తి స్థాయి క్లారిటీ వచ్చే విధంగా కూడా సిద్ధమవుతుంది. ముఖ్యంగా చూస్తే ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అలానే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇరువురు కూడా ఢిల్లీ పర్యటనలో ఖరారు కావడం జరిగింది. ఈ రోజు మధ్యాహ్నం అంటే దరిదాపుగా 11:30-12 గంటలకు ప్రత్యేక విమానంలో ఇరువురు కూడా ఢిల్లీ వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు. ఢిల్లీలో ముఖ్యంగా చూసినట్లయితే గనక బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, అదేవిధంగా ఆయనతో పాటు అమిత్ షా ఇరువురిని కూడా కలిసి రానున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో 3 పార్టీలు కలిసి ఎన్నికలకు ఎలా వెళ్ళాలి, ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి, ఎన్ని పార్లమెంటు ఎన్ని అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలి అనే విషయాలపైన క్లారిటీ తీసుకోవడానికి కూడా సిద్ధమైనటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఇప్పటి వరకు తెలుగుదేశం జనసేన 2 పార్టీలు 99 మంది అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. 94 మంది తెలుగుదేశం పార్టీ అలానే 5 జనసేన పార్టీ వాళ్ళని ప్రకటించారు. ఆ తర్వాత కొంతమంది కార్యకర్తలు అభిమానుల్లో కొంత ఆందోళన వ్యక్తం చేసినా ఇంకా 2వ విడత లిస్టు ఇటువంటి విడుదల కాలేదు. కానీ ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ పార్టీ ఎన్ని అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలి, ఎన్ని పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయాలి, 3 పార్టీలు కలిసి ఎలా వెళ్ళాలి ఏంటి అనే విషయాలపైన బీజేపీ అధినాయకత్వ నిర్ణయమే ఆధారపడి ఉండే పరిస్థితి ఉండడం జరిగింది. అయితే ఇప్పటికే పురంధేశ్వరి 2 రోజుల క్రితమే ఢిల్లీ చేరుకొని అక్కడ వాళ్ళ పెద్దలతోటి భేటీ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఇప్పుడు ఈ రోజు పవన్ కళ్యాణ్ అలానే చంద్రబాబు ఇరువురు కూడా అక్కడికి చేరుకున్న తర్వాత ముగ్గురి ప్రత్యేక సమావేశం అంటే 3 పార్టీల అధ్యక్షుల ఆ నిర్ణయం మేరకు ఏ విధంగా పొత్తుంటది ఏంటి అనేది కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అంటే నోటిఫికేషన్ కు తక్కువ రోజుల సమయం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే చాలా లేట్ అయింది. అభ్యర్థుల ప్రకటనకు సంబంధించి తప్పనిసరిగా ఈ ఢిల్లీ పర్యటనలో ఆంధ్రప్రదేశ్ లో పొత్తుల పైన ఎన్నికల ప్రభావం పైన క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్.